నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా? దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి. రాజ్యసభలో కాంగ్రెస్పై ప్రధాని మోదీ ఫైర్. విభజనవాదంతో దేశ భవిష్యత్తుకు ప్రమాదం. నిధుల కోసం ఢిల్లీకి వచ్చి ధర్నాల. ఒక రాష్ట్రం ప్రభుత్వం జాతీయ పార్టీ ఇలా చేయడం దారుణం. మా బొగ్గు మాకే, మా ట్యాక్స్ మాకే అంటే ఎట్లా? ఇదెక్కడి న్యాయం? ఇట్లయితే దేశం నడిచేది ఎట్లా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు వెళ్తుందన్న పీఎం. నేడు ఒక ప్రత్యేకమైన విషయంపై నా బాధను తెలియజేస్తున్నా. రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో నార్త్ సౌత్ ప్రాంతాల మధ్య ప్రజలను విభజించేలా కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి భాషను మాట్లాడుతుంది. దేశానికి ఇంతకన్నా చెడ్డ విషయం ఇంకొకటి ఉండదు. ఇలాంటి మాటలు దేశానికి మంచివి కాదు. ఇవి దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. నిజానికి నార్త్ సౌత్ అనే డీవియేషన్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ జనాభా తక్కువ, ఎంపీ సీట్లు తక్కువ. మొత్తం అంటే 545 సీట్లలో 150కి మించి సౌత్ ఇండియాలో ఉండవు. రిమైనింగ్ అంతా నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉంటాయి. అక్కడ ఎవరు గెలిస్తే అంటే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా సీట్లు ఉంటాయి కదా, ఆ స్టేట్ నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో, ఏ పార్టీకి అయితే అత్యధిక సీట్లు వస్తాయో వాళ్ళే ప్రధానమంత్రి అనే ఒక ముద్ర ఉందన్నమాట. చరిత్ర మొత్తం చూసినా కూడా అదే జరిగింది. ఇక ట్యాక్స్ల విషయంలో అంటే ఎంతో కొంత వెల్ డెవలప్డ్ స్టేట్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్, నువ్వు తెలంగాణను తీసుకో, ఆంధ్రప్రదేశ్ని తీసుకో, తమిళనాడుని తీసుకో, కర్ణాటకని తీసుకో, కేరళ, ఇట్లా మహారాష్ట్ర కూడా పార్ట్ ఆఫ్ సౌత్. ఇట్లా అంటే అత్యధికంగా దేశానికి ఆదాయాన్ని సమకూర్చే రాష్ట్రాలు ఇవైతే కేంద్రం ఏం చేస్తుంది అంటే అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలను యూనిట్గా తీసుకొని ఏ రాష్ట్రానికి ఎంత పంచాలనేది ఒక ఏజెండా ఉంటుంది అనమాట. ఈ లెక్కన ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అంటే అక్కడ ఎడ్యుకేషన్ తక్కువ, కనీసం ట్రైన్ టికెట్లు తీసుకోరు, కరెంటు బిల్లులు కట్టరు, గుట్కాలు పాన్లు తింటారు, ఇది అని చెప్పి చాలా కథనాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ అయితే అన్ని రాష్ట్రాలకు విభజించే ప్రక్రియలో భాగంగా అంటే ఆదాయం రాని రాష్ట్రాలకు ఎక్కువ డబ్బులు పోతున్నాయనేది సౌత్ ఇండియా నేతల విమర్శ. సో ఈ నేపథ్యంలో అంటే ఈ బైఫరికేషన్ను తీసుకొచ్చిందే వీళ్ళు, ఎవరు? నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు. జనాభాను కంట్రోల్లో ఉంచాలని చెప్పి సౌత్ ఇండియన్ స్టేట్ను అప్పట్లో కంట్రోల్ చేసిండు. దాంట్లో చంద్రబాబు నాయుడు అనేటోడు కూడా అప్పట్లో ఉప్పురాలు వేసిండు అనమాట. ఇప్పుడేమో మళ్ళీ జనాభాను పెంచుకోవాలి. ఇప్పుడు రేపు 2026లో జరిగే డీలిమిటేషన్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇంచుమించు 800 నుంచి 1000 సీట్లకు పైగా పార్లమెంట్లో సీట్లు పెరుగుతాయనేది ఒక అంచనా. అదే జరిగితే 600లకు పైగా 700లకు పైగా సీట్లు నార్త్ ఇండియా స్టేట్స్కి వస్తే 300-200 లోపు సీట్లు సౌత్ ఇండియాకి వస్తాయి. మరి ఈ డామినేషన్ను ఎట్లా కంట్రోల్ చేయాలి? మరి ఇది దేశ విభజనకు దారి తీయకపోతే ఏమవుతుంది? వీటన్నిటిని అడ్రస్ చేయకుండా ఏదో పైన ఇట్లా మోడీ గారు మాట్లాడడం అనేది తప్పు. ఫస్ట్ సమస్య ఉన్న దగ్గర పరిష్కారం కూడా ఉంటుంది. సౌత్ ఇండియాకు సపరేట్ ఏం చేస్తామన్నది కూడా చెప్పాలి. ఎంతసేపు రాజకీయ ప్రాబల్యాల కోసం ఇక్కడ పార్టీలను చీల్చి గుసాయిద్దామని అనుకోవడం తప్పు.